రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపం ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే ఏ దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు తెలియక అడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికెళ్ళి లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు కొంత కష్టం ఇట్లున్నది గట్లున్నది అని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా బాగా అప్పులున్నా ఒక్కొక్కరి మీ నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా లోపల బనీని చినిగిపోయినా బనీని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఓడిస్తాడు లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి ఈ విచిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా ఎంతో ₹1,00,000 అప్పు తీసుకున్నా అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పిన మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే 2 నెలలు అయింది ఇయ్యలే 6 నెలలు అయింది ఇయ్యలే మహేష్ అని నువ్వుకుంటాడా ఏమాయబాయి నువ్వు చెప్తివి మస్తుగా చెప్తివి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడగడా నెల రోజుల్లో నేనే చెప్తి మరి 6 నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం చేయాలి నిజానికైతే నిజాయితీ ఉన్నోన్నైతే అరే 1,00,000 వెళ్తలేవే 50,000 వెళ్తున్నాయి 50,000 ఇస్తా ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా ఇక మిత్తి మాఫ్ చేయరని దండం పెడతా అని బతిమలు ఆడుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు అందరికి అన్నీ ఇస్తా అన్నావు మరి వీళ్ళు ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా ఏం చెప్తారా నన్ను కోసుక తింటారా ఏం చెప్తారు నన్ను మీరు కోసుక తింటారా కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లుంటుంది ఎక్కడైనా ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఏం మాటలు అవి ఏం అసలు మాకే పరిశాన్ ఉంది సబితక్క ఇవాళ కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయినమో కుర్చీ మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్టు మనం పిచ్చోళ్ళ లెక్క వాడు కారు అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారా ఊకోరు కదా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు వాస్తవం అది 10 ఏళ్లలో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం 10 ఏళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సక్కదిద్దుకున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచిళ్ళు లేంది పొలాలకు సాగునీళ్ళు లేంది సంక్షేమ పథకాలేంది పరిశ్రమలేంది చెట్లేంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే సరే మనం
1.8%తో మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు 78కి వెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3400 తాండాలు పల్లెలు పంచాయతీలను చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమ్మదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమ్మదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి ఉండే మీకు కళ? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటున్నారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్లో లగ్డికాపుల్లు ఉండే. మరి ఇవాళ ఏడుంది మీ కలెక్టరేటు? వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? చేసుడే కాదు, స్వయంగా ఈ రోజున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు, స్వయంగా ఇయ్యాలున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు. అద్భుతంగా కొత్త పంచాయతీలు, కొత్త తాండాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త కలెక్టరేట్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో, మీరు యాడిగో 100 కిలోమీటర్లు పోయే అక్కర లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటి ముంగట నల్ల, అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక, ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు, అట్లాగే శ్మశాన వాటిక, వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశంలో? ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నాడా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు, రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు. 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా స్వాతంత్రం వచ్చినాక? ఒక్కడు కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 11 విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు? కేసీఆర్ తప్ప. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తప్పెవరిది? మనది, కార్యకర్తలది. సార్ పనిచేసిండు, కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినాం, మనం విఫలమైనాం. ప్రజలకు మనం చెప్పుకోలే, వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే, తాండాలకు మరి ఇవాళ 6 నుంచి 10% రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసిండు, దాన్ని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే. అవతలోడు వచ్చి ఆశ చూపెట్టిండు. కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 రూపాయలు ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు పెళ్ళి అయిపోయినాక, లగ్గం అయిపోయినాక 2 నెలలకు వస్తున్నాయి. అదే నేను వచ్చినా అనుకో, నువ్వు పత్రిక పెట్టుకో, పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా కులం బంగారం వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిండ్రు, నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు. మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని. ఎందుకంటే అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు. సరే, కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇప్పటికే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనకేం కొత్త పదవి కాదు, ఆయనకేం కొత్త పదవి రాదు. కానీ పాడైపోతున్న తెలంగాణ, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాకం, ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి 10-15 ఏళ్ళు వెనుకపోయే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటి మన ముంగటున్నది, అది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం. ఏమేం పాడైపోయింది అని మీరు అడగచ్చు. ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి నాకు. పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లున్నాయి? పెరిగినాయా తగ్గినాయా? బాగా పెరిగినాయని మీ దగ్గర? అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారని బాగా పెరిగినాయా? మీ కొడంగల్ పెరిగినాయా బాగా? ఒక్క పరిగి కొడంగల్ కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి, రైతులు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది, మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, మంచిగా పొక్తాగుంటిమి, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు పెట్టి, ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు, ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ గదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా అని, గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ.
బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నంకేమైంది, తెల్లారి వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు, కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు. ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తాయి, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, పో 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిరు, క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు, మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని, అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ, 50, ఆఖరికి ఇచ్చింది ఎంత, 11-12, అంటే ఎంత, చారానా కోడికి బారానా మసాలా, గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది, ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట, సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు, నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు, కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది, మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ముందు ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరు ఎత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము, కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. అదొక్కటే కాదు, రైతులు ఒక్కరే కాదు, ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు, 2,500 కోడలకు 2,500, అత్తకు అరే 4,000 రయ్యా, తక్కువ చేస్తారు. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలు అవుతున్నాయి ఇళ్ళల్లో. మొన్ననే నేను అక్కడ దాని పేరు కోదాడ పోయినా. కోదాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్ళి అయిందంటే పోతే అత్త కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్గా ఉన్నారు, మాట్లాడతలేరు. నేను ఫోటో దిగుతందుకు నన్ను దగ్గర రమ్మన్నారు, అటు ఇటు నిలబడ్డా. నేను అత్త కోడలను చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను. ఏందమ్మా ఏదో ఒకళ్ళ కోపంగా ఉన్నావు, ఏం సంగతి అంటే, ఏం తెచ్చింది కోడలు, నెలకు 2,500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు, కొత్త కోడలు వస్తే అని ఆయమంటుంది. అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4,000 అని నీకు వచ్చిందా, నువ్వు తెచ్చినవా? నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తేవిరా అయ్యా, ముందే ఎంత పని చేస్తేవి, అత్త కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలినో కాదు, రాష్ట్రం అంతటా ఉన్నది. మోసం కాని వ్యక్తి, మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు. నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా, బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా నేను తీసుకునే వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా, తెచ్చిండా లేదా? గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరిని మించి ఒకరు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి, బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లా, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా, రాజకీయంలో 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయండి బీసీలు అందరూ, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తుంది. అదొక్కటే మాత్రమే కాదు, ఇంకేం చెప్పిండు, బీసీ సబ్ ప్లాన్ తెస్తా, చట్టబద్ధత తెస్తా, ఒక్కొక్క రూపాయికి
రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా 42% బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. చేసినావా? మరి నీ చేతుల పని కదా అది. సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం, ఢిల్లీ చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషానికి. మరి నీ చేతుల బీసీ సప్లాన్ ఉన్నది. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే. ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా పెట్టలే. మరి ఏమైనా 1,00,000 కోట్ల బడ్జెట్ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది?